అందరికీ నమస్కారం. ఈరోజు కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ ఏమి వాడకుండానే మనము బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే మనము ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాం. దీంట్లోకి పప్పుచారు కాంబినేషన్తో మేము తిన్నామన్నమాట. దీంట్లోకి ఫిషెస్ అనేది ముందుగా నీట్గా కడుక్కొని వాటర్ అనేవి ఉంచకుండా చూసుకోండి. ఎందుకంటే దీంట్లోకి వాటర్ వేస్తే మటుకు బాగోదు, అందుకని వాటర్ ఏం లేకుండా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ నిమ్మకాయ, తర్వాత నేను గరం మసాలా, మెంతి పొడి కలుపుతానమాట. అంటే నీసు స్మెల్ అవేమి ఉండదు మెంతి పొడి అనేది కలిపితే. అది కలిపే బిట్ మిస్ అయిపోయింది, ఒకసారి మీరు చూసుకోండి. మెంతి పొడి అయితే కలుపుతాను. ఆ మెంతి పొడి ఎట్లా చేస్తారు ఏంటిది అనేది మన లాంగ్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేసేయండి. లాంగ్ వీడియో లాస్ట్ టైం ఫిష్ పుల్స్ చేశాను కదా, ఆ వీడియోలో అయితే ఉంది మెంతి పొడి ఎట్లా తయారు చేస్తారు ఏంది అని చెప్పి. ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదా ఫిష్ ముక్కలు, వీటన్నిటికీ నీట్గా మసాజ్ చేసినట్టు నీట్గా పట్టించాలి. మొత్తాన్ని ఇట్లా నీట్గా పట్టించేస్తే చాలా మంచిగా ఉంటాయి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్, మనం వెంటనే చేసుకునే పని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. లేకపోతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 3-4 డేస్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేట్లో కొంచెం కారం అవంతా ఉంది కదా, దానికి కొంచెం కరివేపాకు వేసేసి దాన్ని నీట్గా దానికి కూడా పూసేసి అవి కొంచెం కరివేపాకు దాంట్లో పెట్టుకుందాము. ఆ స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఫిష్కి బట్టి. ఇప్పుడు నీట్గా ఇట్లా ఉంది కదా, ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఫిష్ ఫ్రై అనేది ఆయిల్ అనేది బాగా వేడవకూడదు, కొంచెం హీట్ అయితే చాలు. దాంట్లోకి ఫిషెస్ని మంచిగా వేసుకోవచ్చు. ఫిషెస్ అనేవి ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా నీట్గా ఇట్లా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఫిషెస్ అనేది కొంచెం ఆయిల్ వేడెక్కినప్పుడే వేసుకోండి. ఎక్కువ హీట్ అయితే కింద అంటుకుపోతుంది, అందుకని కొంచెం ఆయిల్ వేడైతే చాలు, అట్లా వేసేసుకోండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా వేసుకున్నాం కదా, ఇప్పుడు వెంటనే తిప్పకూడదు. ఒక 2 minutes 3 minutes అట్లా మూత పెట్టి వదిలేసేయండి. ఎందుకంటే లోపలికి కూడా ఉడికిపోతుంది అనమాట, పైనే క్రిస్పీగా రాకుండా లోపలికి కూడా ఉడికిపోతుంది మూత అనేది పెడితే. ఇప్పుడు నీట్గా ఇట్లా చూడండి, వీడియోలో చూపించినట్టు నీట్గా తిప్పేసుకోండి. ఎక్కడ మనకనేది ముక్క అనేది విరగదు, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ కిందగానే అతుక్కుంటే ఒక 2 minutes వదిలేసేయండి, అది మళ్ళీ తర్వాత ఈజీగా వచ్చేస్తుంది పైకి. ఇట్లా లేపగానే చూడండి నీట్గా వచ్చేస్తుంది. చూడండి మనము ఫిషెస్ అనేవి ఇరగనీయకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ఫిష్ ముక్కలు అనేవి అట్లానే మనకి క్రిస్పీగా, చాలా క్రిస్పీగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇట్లా క్రిస్పీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, నూనె వేడవ్వకుండా కొంచెం హీట్ ఎక్కాక అట్లా వేసుకుంటే ఎక్కడ విరిగిపోవు అండ్ ఒకేసారి కాలిపోయినట్టు అయిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్. ఇట్లాంటి వీడియోస్ చాలా మంచిగా చేస్తాను, మీకు అందరికీ చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చాయి. మనం ఏమి కార్న్ఫ్లోర్ అవేం వాడలే కదా, అయినా కూడా చూడండి ఎంత నీట్గా క్రిస్పీగా వచ్చాయి. ఒకవేళ కార్న్ఫ్లోర్ అవి వాడాలంటే ఫిష్ అనేది మనకి ఆ టేస్ట్ అనేది ఉండదు. కార్న్ఫ్లోర్ అవేం వాడకుండా వస్తే ఇట్లా నీట్గా వస్తుంది. దీంట్లోకి పప్పుచారు, ఫిష్ ఫ్రై అనేది కాంబినేషన్గా తింటున్నాం. పప్పుచారు ఫిష్ ఫ్రై, లేకపోతే పప్పుచారు ఉప్పు చేప అంటారు కదా, ఇట్లా అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.